హాయ్ అండి. అందరికి నమస్కారం అండి. మొన్న 2 డేస్ బ్యాక్ కింద ఈ రివ్యూలు చెప్పేవాళ్ళు మొన్న వీడియో కాన్ఫరెన్స్‌లో ఒక యూట్యూబ్‌లో వచ్చింది. వాళ్ళంతా కూడా ఇగ మాట్లాడుకున్నారు. సినిమాల గురించి ఆటిల గురించి. అయితే అందులో ఒకడు ఎవడో పూల సొక్కవాడంట. వాడైతే ఇది 'పెద్ది' సినిమా మొత్తం స్టోరీ వాడికి తెలుసంట. మరి ఏం తెలుసో మరి మనకు తెలీదు. అంటే మరి డైరెక్టర్ బుచ్చిబాబు గారు చెప్పారా? లేదా రామచంద్ర గారు చెప్పారో తెలీదు గానీ, వాడికంట మొత్తం స్టోరీ అంతా తెలుసంట 'పెద్ది' సినిమా. ఇలా చాలా చెప్పుకున్నారు వాళ్ళు. అందరూ కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అందరూ మాట్లాడుకున్నారు. వీళ్ళు మనకి తెలుగు సినిమాలకి రివ్యూలు చెప్పేవాళ్ళు. అసలు వీళ్ళు సినిమాలు చూస్తారా? థియేటర్‌లోకెళ్ళి సినిమా చూసి అసలు వీళ్ళకి అర్థమవుతుందా? బయటికి రావటం, ఒక మైక్ పెట్టుకోవడం, ఒక ఫోన్ ముందు సినిమా చెత్త బాగోలేదని వీళ్ళు రివ్యూస్ చెప్పడం. అది జనాలు నమ్ముతారా? అసలు వీళ్ళు చేసే పని కరెక్టేనా? నిజంగా నిర్మాత వందల కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా హీరో ఎంతో కష్టపడి, అలాగే డైరెక్టర్ ఎంతో కష్టపడి, టెక్నీషియన్లు ఎంతో కష్టపడి రేయనగా, రాత్రనగా, పగలనగా ఒక 6 నెలలు, సంవత్సరం పాటు సినిమా తీసి థియేటర్‌లో రిలీజ్ చేస్తుంటే వీళ్ళు సినిమా చూసో లేకపోతే చూడకో వీళ్ళకి అర్థం కాకో తెలియక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బయటకొచ్చి రివ్యూలు చెత్తగా చెప్పడం. రేటింగ్స్ తక్కువగా ఇవ్వటం. వీళ్ళు చేసే పని ఇది. అంటే వీళ్ళకి వ్యూస్ కావాలి, లైకులు కావాలి, వీళ్ళకి యూట్యూబ్‌లో డబ్బు కావాలి. అంటే వీళ్ళకి ఇదే పని. అంటే సినిమాని బ్యాడ్ చేయటం. మొన్న వీళ్ళంతా కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మొన్న 'అఖండ 2' తాండవానికి చాలా బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. చాలా బ్యాడ్ కామెంట్లు చేశారు. అందులో ఎవడో పూల సొక్కోడు, ఎవడో జుట్టున్నవాడు వాడైతే 'అఖండ 2' తాండవం సినిమా థియేటర్‌లోకెళ్ళి చూసిన వాళ్ళకి జెండు బామ్ పట్టుకెళ్ళాలంట. అంటే జెండు బామ్ పట్టుకెళ్ళాలా? అంటే నిజంగా అది హిందుత్వం కింద తీసే సినిమా. అలాగే మన ఇండియా గురించి తీసే సినిమా. అంటే చూడకూడదా? అంటే శివుడు సినిమాలో మేము చూడకూడదా? ఆడియన్స్ చూడకూడదా? దేశం గురించి చూడకూడదా? అంటే జెండు బామ్ తీసుకెళ్ళాలా? అంటే నీకు సినిమా ఏం అర్థమవుతుంది ఇంకా? అసలు నువ్వు ఏ సినిమా చూడాలనుకుంటున్నావు? ఇంకా వేరే సినిమాలు ఏమైనా ఉంటాయా నువ్వు చూడవలసినవి? మీరందరూ ఇవి మొన్న వీడియో కాన్ఫరెన్స్ పెట్టినోళ్ళు అందరూ కూడా వేరే సినిమాలు ఉంటాయా? అంటే సినిమా చూడకూడదా? సినిమా అసలు 'అఖండ 2' తాండవం నిజంగా సినిమా దేని గురించి తీశారు? అదొక జనాలందరికీ కూడా తెలియాలని, హిందూ మతం అంటే ఏంటి, మన భారతదేశం గురించి తెలియాలనే సినిమా తీస్తే మీరేమో బ్యాడ్ రివ్యూస్, బ్యాడ్ కామెంట్లు చేయటమా? సినిమా మీకు అర్థం కాకపోతే వచ్చి కూర్చోండి. అంతేగాని మన ఫోను మైక్ ఒకటి పెట్టుకుని ఫోన్ ముందు సినిమా బాగోలేదని బ్యాడ్ రివ్యూస్ ఇది అది కరెక్ట్ కాదు. మీకు యూట్యూబ్‌లో డబ్బులు కావాలంటే ఇంకా వేరే చాలా ఉంటాయి. అవి చేసుకోండి. అంతే తప్ప ఇటువంటి బ్యాడ్ కామెంట్లు చేయకండి. మీరు సినిమా రివ్యూస్ చెప్పకండి. మీ వల్ల నష్టమేమీ లేదు. కానీ సినిమాల్ని పాడు చేయకండి. 'పెద్ది' సినిమా స్టోరీ వాడికి తెలుసంట. ఇంకేం తెలుసో మరి మీకు స్టోరీలు ఇంకా? చెప్పండి ఇంకేమైనా ఉన్నాయా? రేపు సంక్రాంతికి వచ్చే సినిమాల స్టోరీలు కూడా మీకు తెలుసా? లేదా 'ఎన్టీఆర్' సినిమా రాబోతుంది దాని స్టోరీ కూడా తెలుసా? ఏంటి అన్నీ తెలుసా మీకు? అంటే ఇంక డైరెక్టర్‌లోను, సినిమా హీరోలు ఆ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ కూడా మీ స్టోరీ చెప్తున్నారా నీకు? అసలు ఏంటది? అది చేసే పని ఏంటి? వాళ్ళు ఎంత కష్టపడి సినిమా తీస్తారో, వాళ్ళు ఎంత కష్టపడతారో, ఎంత బడ్జెట్ పెడతారో అంత సింపుల్‌గా తేల్చేస్తారా? ఇప్పుడు 'అఖండ 2' తాండవం నిజంగా అది ఒక సంవత్సరంన్నర పాటు తీసి మంచుకొండలోను -డిగ్రీలో సినిమా అంత కష్టపడి తీస్తే జెండుబామ్ పట్టుకెళ్ళాలి. సినిమా చెత్త, ఏం బాలేదు, లాజిక్‌లు లేవు, అయన్నీ కామెంట్లు. ఏం కావాలి మీకు లాజిక్‌లు? లాజిక్‌లు కావాలంటే వేరే సినిమాలు ఏమన్నా చూడండి. తెలుగు సినిమా జోలికి రాకండి. మీరు తెలుగు సినిమాలకి రివ్యూలు ఇవ్వకండి. నిజంగా ఫ్యాన్స్ ఎంత హర్ట్ అవుతున్నారంటే మొన్న బాలయ్య బాబు ఫ్యాన్స్ అదే హర్ట్ అయ్యారు. నిన్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అదే హర్ట్ అయ్యారు. మీరు చాలా ఇబ్బంది అవుతది. ఇటువంటివి తెచ్చుకోకండి. ఏంటంటే ఫ్యాన్స్ అంటే ఏంటి? ఫ్యాన్సు హీరో వాళ్ళ వాళ్ళ హీరోలని కామెంట్లు చేస్తే హీరోలని కామెంట్ చేస్తే ఊరుకుంటారా? మీకు తెలిస్తే సైలెంట్‌గా ఉండండి. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పండి రివ్యూ. ఆ రివ్యూలు కూడా మీరు చెప్పడం కూడా వేస్టే. అసలు మీకు సినిమా చూడటమే రాదు. మీరసలు ఏ సినిమాకి సరిగ్గా రివ్యూ ఇచ్చారండి? ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ 2, 3 సంవత్సరాలు వచ్చిన సినిమాలు ఏ సినిమాకి మీరు రివ్యూలు సరిగ్గా ఇవ్వలేదు. మీరు మొన్న కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ సినిమాకి కూడా మంచి రివ్యూలు ఇవ్వలేదు. అసలు మీకు సినిమాలు ఏమి నచ్చవేమో. నచ్చనప్పుడు మరి ఇంట్లో కూర్చోవాలి గానీ సినిమాలు చూసి దానికి రివ్యూ చెప్పడం దేనికి? అసలు ఏమనుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీని అసలు మీరు ఎలా చేయాలనుకుంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు రివ్యూలు చెప్పేసి బయట చూసేస్తే జనాలు నమ్మేస్తారనుకున్నారా?
అంటే మీరు ఒక 5, 6 రివ్యూలు చెప్పేసి ఇస్తే జనాలందరూ నమ్మేసి సినిమాలు చూడటం మానేస్తారనుకుంటున్నారా? ఇది కరెక్ట్ కాదు. ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు. మొన్న బాలయ్య బాబు ఫ్యాన్స్ 'అఖండ తాండవం' విషయంలో చాలా హర్ట్ అయ్యారు. ఇప్పుడు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యారు. దీని గురించి చాలా యూట్యూబ్‌లో దుమారం అవుతుంది. మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వీడియో పెట్టి కామెంట్ చేసి ఫుల్‌గా తిడుతున్నారు మిమ్మల్ని అందరిని కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరన్న కా పెద్ది గురించి స్టోరీ తెలుసు, ఇయన్నీ ఈట్లికి గురించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వీడియో చేసి మిమ్మల్ని చాలా దుమారంగా తిడుతున్నారు. అటువంటివి తెచ్చుకోకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకోవాలి. మీరు చెప్పే విధానం బాగుండాలి. మంచిగా ఉంటే చెప్పండి. చెడ్డగా ఉంటే మీకు తెలియకపోతే మానేయండి. అంతేగాని ఇటువంటి చెత్త రివ్యూలు చెప్పేసి పాడు చేయకండి. సినిమాల్ని పాడు చేయకండి. వచ్చే డబ్బుల్ని పోగొట్టకండి. మీరు చూస్తే సినిమా చూడండి. మీకు అర్థం కాకపోతే సైలెంట్‌గా ఉండండి. దీని గురించి నిజంగా దుమారం రేపి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వీడియో చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని అందరిని తిడతమే. నిజంగా మీరు బ్యాడ్ తెచ్చుకుంటున్నారు. అటువంటివి తెచ్చుకోకండి. మీ సినిమా చూస్తే అర్థమైతే చూడండి. లేదంటే సినిమాకెళ్తే మానేయండి. మీరు సినిమా చూడకపోవడం వల్ల వాళ్ళకొచ్చే నష్టమేమీ లేదు. డిస్ట్రిబ్యూటర్‌లకి నష్టమేమీ లేదు. నిర్మాతకి నష్టమేమీ లేదు. దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఇటువంటి చెత్త న్యూస్‌లను, చెత్త రివ్యూలైతే చెప్పకండి. థ్యాంక్ యూ.